తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఈరోజు ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? నేను స్వయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? 2 కంప్లైంట్స్ ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఇవ్వటం జరిగింది. ఎందుకు? సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి తప్పుగా మాట్లాడుతున్నారు. మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. మనిషి పశువు. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. అది గుర్తు రావట్లా. ఐదు కంప్లైంట్స్ కూడా పోలీస్ వారు రిజిస్టర్ చేయలేదు. మీ ఉద్దేశం ఎట్లా కనిపిస్తున్నాడు? మీ గట్టికి నూతుల్లో పుడికెళ్ళి తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబులు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. చాలా గొప్ప పని చేశావు. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఇంకొక కేసు రిజిస్టర్ చేయలేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇది ఇలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలా మందికి తెలుసు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతా ఉంది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. పైగా ఆయన ఆ సీమరాజు అనే ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరి అట. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. నాకేమనిపిస్తే నేను చేస్తా, ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు. వేల సార్లు వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వదించండి మావయ్య. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హాజ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. అట్లుంటది మనతోని. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మళ్ళా ఇవాళ నేను ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్ గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఎందుకు
ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీస్ వారు రిజిస్టర్ చెయ్యరని, మెంటల్ తిక్క మాట్లాడు, చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. రసీదు తీసుకుని రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి, నాకే కాదు ఎవరికైనా. కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తాయి మీకు? చాలా మంది చాలా రకం చూసి నేర్చుకున్నాం, చాలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థం అయితే ఎడంకాలు చెప్పించుకుంటాయి. చాలా మంది చాలా రకం చూసి నేర్చుకున్నాం, చాలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. సారీ. చాలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. సో నేను రీఫండ్ చేసిన కస్టమర్స్ లిస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. అండ్ ఎవరికైతే రీఫండ్ ఇవ్వలేదో వాళ్ళ నేమ్స్ కూడా నోట్ చేసుకున్నాను. ఇద్దరే ఉన్నారు. సో మడ్డల కృష్ణ గారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మడ్డల కృష్ణ గారు, ఈయనకి రీఫండ్ చేసేసాను. ఈ రోజే నాకు కిందకి ఖాళీ దొరికింది, సో ఈ రోజే చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.